హారిక అందంగా ఉందని ఆమె జెల్లో ఉన్న పూలు తీయించే వరకు వదలలేదు రాధా. అదిగో అలాంటి జలసిని ఆడవాళ్ల మధ్యన ఉండకూడదనేది. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. హలో సంధ్య. గారు అనలేదని దాని కోపం. భయపడుకు ఆనంద్ గారు. ఆనంద్ అంటే చాలు. చాలు. ఈ ఛాయకు ఆపాటి చనువిస్తే చంపి పారేస్తుంది. అందరూ నీలాగా ఆలోచించరు కదా ఆనంద్. మీరంటే గౌరవం లేదని అనుకోవద్దు. గౌరవం మాటల్లో కాదు, చేతల్లో కనిపించాలి. అందుకే మిమ్మల్ని సంధ్య అని పిలుస్తాను. తప్పుగా అనుకోవద్దు. ఇలాంటి పిలుపులంటే నాకు ఇష్టం ఉండదు ఆనంద్ గారు. మీరంటే ఇష్టపడే వాళ్ళకి ఇష్టం ఉండొచ్చుగా. ఒకరి ఇష్టాలతో నాకు సంబంధం లేదు. అంత డిటాచ్డ్గా ఉండటానికి కారణం ఏదో ఉండే ఉంటుంది. భలే చెప్పావు ఆనంద్. కనుక్కుంటానులేండి. నేను చెప్పకపోతే ఛాయని అడుగుతాను. ఇదిగో మధ్యలో నన్నిరికించుకు బాబు. నవ్వొస్తే ఆపుకోవటం మంచిది కాదు. చాలు, నా జన్మ ధన్యమైంది. నేను కనిపించగానే ఇష్టం లేనట్టు ముఖం అదోలా పెడతారు కదా మీరు. ఆ మొహంలో చిరునవ్వు చూద్దామని వచ్చాను. మీరు వెళ్ళమని చెప్పేలోపే మర్యాద కాపాడుకుంటూ నేనే వెళ్ళిపోతాను. అదేంటి ఆనంద్, కాఫీ తాగవా? సంధ్య ఆఫర్ చేస్తే తాగుతాను. నేను ఆఫర్ చేసినా అదే కాఫీ వస్తుంది. అది ఇది ఒకటేలా అవుతుంది. పాపం ఆనంద్కి కాఫీ ఆఫర్ చేయవే. సారీ. దీని జాతకం ప్రకారం దీని ఇష్టాలు మహా స్ట్రాంగ్. ఇష్టం లేని పని చచ్చినా చేయదు. దీన్ని వంచడం నీ వల్ల కాదుగాని వేరేదాన్ని చూసుకో. ఏంట్రాదా ఏం చేస్తున్నావు? లిస్ట్ తయారు చేస్తున్నాను. లిస్టా? ఓటర్స్ లిస్టా? కాదు, ఇలా కూర్చోండి. పింక్ కర్రీ ఎలా ఉంది? పింక్ కర్రీ అంటే కొత్త పేరు. ఎవరికి? ఎవరికేంటండి, మనకు పుట్టబోయే పిల్లలకి. పేరేంటన్నా? పింక్ కర్రీ. పింకీ అనే పేర్లోంచి మొదటి సగం, శంకరి అనే పేర్లో రెండో సగం కలిపి ఈ పేరు తయారు చేశాను. ఆడపేర్లో ఉంది కదా. ముందు నాకు ఆడపిల్లే కావాలి, అందుకే ఆడపేర్ల లిస్ట్ తయారు చేశాను. ఆహా, ఇంకా ఏమేమి తయారు చేసావు చెప్పు. మంగూస్ ఎలా ఉంది? మంగా అనే పేర్లోంచి తయారు చేసావు కదూ. అబ్బా, ఎలా కనిపెట్టేశారు? మంగా అంటే మరీ పల్లెటూరు పేర్లా ఉంటుంది, మంగూస్ అంటే సిటీ పేర్లా ఉంటుందని. ముంగీస్ అని అర్థం వచ్చినా పర్లేదులే. ముంగిస్ అనే అర్థం వస్తే మార్చేద్దామండి. పావు పేరైనా పర్వాలేదు గాని మరి ముంగిసి పేరు ఎలా పెడతాము? ఇంకా ధనకి. ఏంటి, డాంకినా? డాంకి కాదండి, ధనకి. ఓహోహోహో, ధనలక్ష్మిలో సగం జానకిలో సగం కలిపి ధనకి కదూ. అబ్బా, ఏంటి మీరు అన్ని ఇలా కనిపెట్టేస్తున్నారు? ఈ లిస్ట్ పక్కన పెట్టేస్తాను కానీ మీరు ఏదైనా పేరు చెప్పండి. నేనా? చెప్పనా? చెప్పండి చెప్పండి. రాధా. ఎంత మంచి పేరు, ఎంత గొప్ప మనసు, ఎంత చక్కని ప్రేమ, ఎంత చక్కని రూపం. రాధ అనే పేరు మించిన పేరు అసలు ఈ ప్రపంచంలోనే లేదు. నా పేరు రాధా, పాప పేరు కూడా రాధైతే మీరు ఎలా పిలుస్తారు? పెద్ద రాధా చిన్న రాధా అని పిలుస్తాను. హారిక, కాఫీ తీసుకురా. వస్తున్నానండి. థ్యాంక్ యూ హారిక. నీకు వేరే కప్ ఉంది రాదా? నాకు మా ఆయనకి వేరే కాఫీ ఉంది. నేను చేసిన కాఫీ తాగండి. సారీ రాధా. ఏ
ఫ్లాస్క్లో పోసిన కాఫీ నాకు పడదు. అదేంటి? ఆ, ఆ, అందులో ధర్మో ఫ్లాస్కో డమాస్కస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. అది కడుపులోకి వెళ్తే వాంతులు, విరేచనాలు, జ్వరం, బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు, గుండె జబ్బులు ఒకటేంటి అన్ని రోగాలు వస్తాయి. అలాగా? ఇది నా కోసం తెచ్చిందేనా? అవును రాధా. ఈ కప్పు తాగండి. నీదెంత గొప్ప మనసు రాదా. హ్మ్. గుడ్ గుడ్. చెక్కు భలే ఎత్తేసారు అంకుల్. ఇప్పుడు మీరే బోల్తా పడ్డారు అంకుల్. ఐఎమ్ వెరీ సారీ. భలే వాడువయ్యా ఆనందు. ఏది మరోసారి అలానే పిలవండి. ఆనందు. అచ్చం మా తాతగారు కూడా ఇలానే పిలిచేవారు. ఆహా, అలాగా. అరే, అక్కడే ఆగిపోయేవి తెలియరా? హలో సంధ్య. హాయ్. ఎప్పుడో మర్చిపోయిన చదరంగాన్ని మళ్ళీ గుర్తు చేశాడమ్మా ఆనందు. మర్చిపోయిన వాటిని, మర్చిపోవాలనుకుంటున్న వాటిని పని కట్టుకొని గుర్తు చేయడమే ఆయన పని అనుకుంటా. అందుకే కదా నన్ను ఆనంద్ అంటారు. ఆ? భలే చెప్పోయే ఆనందు. పకోడీలు చేస్తే పోయిన కొడుకు గుర్తుకొస్తాడు. ఇంకెప్పుడూ చేయొద్దనేవారు కదా ఆయన. ఇవాళ చదరంగం ఆటలో మునిగిపోయి వేడివేడి పకోడీలు తింటూ చదరంగం ఆడితే భలే మజా వస్తుంది జానకి అని చెప్పారు. ఆయన చెప్పడం మీరు చేయడం బానే ఉంది. అదేంటమ్మా అలా ఉన్నావు? ఆఫీసులో కానీ ఏదైనా? అలాంటిదేం లేదు, కొంచెం అలసటగా ఉంది. వేణీళ్లతో స్నానం చేస్తే అలసట దానంతట అదే తగ్గిపోతుంది. వెళ్ళి స్నానం చేయిపో. ఇవిగోండి పకోడీలు. వేడి వేడి పకోడీ లాగించు. వా క్యా టేస్ట్ హై. బావున్నాయా బాబు? చిన్నగా అంటారేంటి, అదిరిపోతుంటేను. అచ్చమ్మ అబ్బాయి కూడా ఇలాగే ఉంటుండేవాడు. కజ్జానికి మీకు సంగతి చెప్పనా, మా అమ్మమ్మ గారు అచ్చం ఇలాగే చేస్తారు పకోడీ. అంకుల్కి నేను చదరంగం గుర్తు చేస్తే మీరు నాకు మా పితరుల్ని గుర్తు చేస్తున్నారు. థ్యాంక్స్. ఏంటానందు అప్పుడే? సరిగ్గా ఓ అరగంటలో నేను జూబ్లీ హిల్స్లో ఉండాలి. ఇందాకే వెళ్తానంటే సంధ్య వచ్చేదాకా ఉండమన్నారు. సంధ్య వచ్చేసిందిగా, ఇక నేను బయలుదేరుతాను. అబ్బాయి వెళుతానంటున్నాడు. ఓసారి అమ్మాయిని పిలు. అమ్మాయి సంధ్య. బాగా అలసటిగా ఉందంటుందండి. ఎంత అలసటగా ఉంటే మాత్రం ఇంటికొచ్చిన అబ్బాయికి బయ చెప్పడానికి ఏమి? సంధ్య. పాపం అలసిపోయి వచ్చిందంటున్నారుగా, మళ్ళీ తనని డిస్టర్బ్ చేయడం ఎందుకులేండి. నేను బయలుదేరుతాను. మరి ఈసారి వచ్చినప్పుడు మీరు అడిగిన పుస్తకాలన్నీ తెస్తాను, ఓకేనా? అది వెళ్ళొస్తానండి. అలాగే బాబు. వస్తానండి. జానకి, ఇతను చూస్తుంటే పోయిన మన అబ్బాయే ఆనందలా తిరిగొచ్చినట్లేదు. అవునండి, ఆ మాట, ఆ నవ్వు, ఆ చూపు. ముఖ్యంగా చదరంగంలో వేసే కొత్త కొత్త ఎత్తులు. అచ్చం మన అబ్బాయి కూడా ఇలాగే ఆడేవాడు. వచ్చావమ్మా. పాపం అబ్బాయి ఎంతసేపు నీకోసం చూసి ఇప్పుడే వెళ్ళాడమ్మా. అంతగా పరిచయం లేని వాళ్ళతో
నేను పెద్దగా కలవనని మీకు తెలుసు కదా నాన్న. తెలుసు అనుకో. అదేంటో గాని ఆ అబ్బాయిని చూస్తుంటే మా అబ్బాయిని చూస్తున్నట్టే అనిపిస్తోందమ్మా. అందుకే అలా అన్నాను. రాధా, టెడ్డీ ఏది? వాళ్ళ అమ్మ దగ్గర వదిలొచ్చానండి. త్వరలో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లాల్సిన పిల్ల మీకు అలవాటయ్యి రేపు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళనని మారం చేసిందనుకోండి, అప్పుడు ఇబ్బంది అవుతుందని నేనే తీసుకెళ్లి వాళ్ళ అమ్మ దగ్గర వదిలేసి వచ్చాను. నిద్ర పట్టక గోల్ చేస్తున్నామో, నేను వెళ్ళి తీసుకొస్తాను. వెళ్తే నా మీద ఒట్టే. ఎందుకంత కోపం? పాపని నిద్రపుచ్చుతానని అక్కయ్య చెప్పింది. అంతగా నిద్ర పట్టకపోతే ఏ ఏ కథలు చెప్తే పిల్లలు నిద్రపోతారో అక్కకి చెప్పేసే వచ్చానులేండి. నువ్వు చేసింది నాకేం నచ్చలేదు. నాకు మాత్రం నచ్చి వాళ్ళని ఇంట్లో ఉండనిస్తున్నానా? పాపం పసిపిల్ల ఆరోగ్యం బాగుపడుతుందనేగా ఇంత చేస్తుంది. ఆ పసిదాన్ని మనసు అర్థం చేసుకుంటే నా నుంచి దాన్ని దూరం చేసి ఉండేదాన్ని కాదు. ఇలా చేయకపోతే రేపు కష్టం కాదు? పాపం ఒక్కగానొక్క పాప మన దగ్గరే ఉండిపోతే అక్కయ్య ఒంటరిగా ఉండగలదా? అసలే భర్త దూరంగా ఉన్నాడు. అలాంటి సమయంలో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయంట. ఒకవేళ పొరపాటున అక్కయ్య ఏదైనా తప్పు పని చేస్తే? రాధా, ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ చూడు రాధా, నేను ఎప్పటి నుంచో గమనిస్తున్నాను. హారిక అలాంటి మనిషి కాదు. ఎప్పుడు తన హద్దులు దాటలేదు, గౌరవ మర్యాదలు అతిక్రమించలేదు. అన్ని వేళ అది సాధ్యం కాకపోవచ్చు కదండి. ఎదురుగా మీలాంటి అందమైన మగాడు కనిపిస్తే? కనిపించినా వినిపించినా ఎలాంటి చెడు ఊహలు రాకుండా తను టాబ్లెట్స్ తీసుకుంటుంది. మాత్రలు మింగుతోందా? ఎస్. అలాంటి మాత్రలు కూడా ఉంటాయా? సిటీ కదా, ఎలాంటి మాత్రలైనా ఉంటాయి. అవును, నువ్వు టాబ్లెట్స్ వేసుకున్నావా? అవి వేసుకుంటే మత్తుగాను అదేదో వికారంగా ఉంటుందండి. తీయగా ఉండడానికి అవేం చాక్లెట్స్ కాదు కదా. వేసుకుంటాలే గాని ముందు ఒకసారి బావగారికి ఫోన్ చేయండి. బావా? బావెవరు? అదేనండి, అక్కయ్య గారి భర్త కిషోర్ గారికి. కిషోర్ గారికా? నేను ఇందాకే చేశాను. ఏమన్నారు? పెట్టేవేడ సర్దుకుని బయలుదేరిపోతుంటే పంతులు గారు అడ్డుపడి ఇప్పుడు మూడో నడుస్తుంది, ఈ టైంలో ఇండియాకి వెళ్లి హారికని పాపని తీసుకురావడం మంచిది కాదు అని నచ్చజెప్పి ఆపారట. అమెరికాలో కూడా పంతుళ్ళుంటారా? పంతుళ్ళు దేవుళ్ళు లాంటి వాళ్ళు, అన్ని చోట్ల ఉంటారు. మూడో ఎప్పుడు వెళ్తుంది? సంక్రాంతి అయిపోవాలిగా. అంటే సంక్రాంతి తర్వాత హారిక వాళ్ళు అమెరికా వెళ్ళిపోతున్నారన్నమాట. ఎంత చల్లటి మాట చెప్పారండి. ఈ సంగతి అక్కకి తెలుసా? తెలీదు, ఇప్పుడేగా మాట్లాడాను. అక్కయ్యకి ఈ సంగతి తెలిస్తే ఎంత సంతోషిస్తుందో. నేను వెళ్ళి చెప్పరానా? వద్దొద్దు, నేను వెళ్ళి చెప్పొస్తాను. ఏం చెప్తావో ఏమో. పాపం కిషోర్ పాప గురించి తలుచుకుని బాధపడుతున్నాడు. తను వచ్చేంత వరకు పాపను కంటి పాపగా చూసుకుంటూ నీ దగ్గరే పడుకుని వంశీ అని ప్రాధాయపడ్డాడు. అలాగే కిషోర్ అని మాట కూడా ఇచ్చాను. నీ కారణంగా ఆ మాట తప్పాల్సి వస్తుంది. బాధపడకండి, నా కంఠంలో ప్రాణం ఉండగా మీకు అలాంటి మాట రానిస్తానా? ఇప్పుడే వెళ్ళి పాపని తీసుకొస్తాను. ముందు ఆ పని చేస్తే సంతోషిస్తాను. మరి టాబ్లెట్స్ మళ్ళీ వచ్చేసుకుంటానులేండి. ట్రీట్మెంట్ ఇలా ఇస్తున్నందుకు నన్ను క్షమించరాదా? ఏమిటో రాను రాను ఈ దేశం ఎటు వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు. అసలు ఈ దేశం ఎటు వెళ్లాలని మీ కోరిక? అదిగో అలాంటి సెటైర్లే వద్దన్నాను. అది కాదండి, ఈ తరం వాళ్ళేమో ఈ దేశం అమెరికా వైపు వెళ్ళాలి అంటారు, మీరేమో వేదకాలం వైపు వెళ్ళాలి అంటారు. ఎలా కుదురుతుంది? ఎలా కుదురుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ సంధ్య, సంధ్య. ఏంటి? అయ్యో, ఏంటి రాధా? ఆపు రాధా. నువ్వు చాలా సంతోషంగా ఉన్నావని తెలుస్తుంది గాని ఆ సంతోషానికి కారణమేమిటో చెప్పమ్మా. దానికన్నా ముందు మీరు నాకు సంగతి చెప్పండి. మీకు చలివిడి చేయడం వచ్చా? బ్రహ్మాండంగా వచ్చు. ఏమిటి, ఏదైనా శుభవార్త? శుభవార్తే. మా అక్కయ్య, అదే హారిక, వచ్చే సంక్రాంతి తర్వాత అమెరికా వెళ్ళిపోతుంది.
ఇందుకా అంత సంతోషం? మరి మీరెందుకు అనుకున్నారు? ఏదో మనవన్నో మనవరాలను ఒళ్ళో కూర్చోబెడతాం అనుకున్నాను. అదైతే ఇంకో ఏడాది ఆగాలి. ఇంతకీ చలివిడి దేనికో చెప్పలేదు. ప్రత్యేకించి మీకు చెప్పాల్సిన పనేంటి? అందులోనూ ఆ, పెద్దవాళ్ళకి. అలా మీదికి రాబోకవే తల్లి. అక్కయ్యని అమెరికాకి కాపురానికి పంపేటప్పుడు సార్లు చీర్లు చలివిడి పట్టి పంపరు. ఓహో, అందుకా? ఆ అందుకే. ఏంటి నేను ఇంత సంతోషంగా ఉంటే నువ్వు అలా ఉన్నావు? పాప అక్క అమెరికా వెళ్ళిపోతే ఇక ఆ ఇంట్లో నేను ఆయనే కదా. ఊహించుకుంటేనే ఏదోలా ఉంది. అమ్మా రాధా, కరకరలాడే కాకరకాయ వేపుడు ఈ బాబాయ్ చేత తినిపిస్తానని మాటిచ్చావు. ఏది తల్లి? అయ్యో బాబాయ్ గారు, మీకు తీసుకొద్దామని సపరేట్ గా డబ్బాలో వేసి ఉంచాను. అసలే ఆనందాన్ని పట్టలేకుండానేమో అన్ని మర్చిపోయి వచ్చేసాను. వెళ్ళి తీసుకొస్తాను. తొందరేం లేదులేమ్మా, భోజనానికి ఇంకా టైం ఉందిలే. ఈలో పంపిస్తానులే. డాక్టర్ గారు ఆయన భార్య మామూలు మనుషులు కారమ్మా, దేవతలు. మీకు ఇవేవీ తెలియనట్టే ఉండాలి నాన్న. తను చెప్తున్నవన్నీ నమ్ముతున్నట్టే ఉండాలి. పిన్ని, తొందరపడి చలివిడి ముందే తయారు చేశారు. వద్దు, నేను చెప్పినప్పుడే మీరు వంటకం మొదలు పెట్టాలి. నీకెందుకమ్మా, పని మొదలు పెట్టు అని చెప్పు. మిగిలిందంతా దగ్గరుండి నేను చూసుకుంటాను. వద్దమ్మా, చలివిడి విషయంలో మీ బాబాయ్ గారిని అస్సలు నమ్మొద్దు. ఏ? ఏమని చిన్నగా అడుగుతావేంటమ్మా? చలిమిడి ముద్దలు ఇలా చేసి అలా పెడతానా? అటు తిరిగి ఇటు చూసేలోపు గుటుక్కుని మింగేస్తారు ఈయన. అయితే చలివిడి విషయంలో నేను బాబా గారు ఒకటే. ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. మీలాంటి పెద్దలు కోరుకుంటే ఆ దేవుడు మాత్రం కాదన్నగలడా బాబాయ్? వెళ్ళొస్తాను సంధ్య. గుడ్ ఈవినింగ్ మేడం. ఏంటి మా టెడ్డీ మళ్ళీ స్కూల్లో అలర్ మొదలెట్టిందా? ఏంటి పాప స్కూల్ మానేస్తుందని చెప్పారా? ఎవరు? లేదండి, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పాప స్కూల్ మానేయడం లేదు, ఎప్పట్లాగే కంటిన్యూ అవుతుంది. చూడండి, ఇక మీదట పాప గురించి ఎవరేం చెప్పినా నమ్మకండి. నా ద్వారా మీకు అందేదే సరైన ఇన్ఫర్మేషన్. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. హారికా, వస్తున్నానండి. టెడ్డీ వాళ్ళ హెడ్ మిస్ట్రెస్తో ఏం చెప్పావు? నేను అసలు స్కూల్కే వెళ్ళలేదు. మరి పాపను ఎవరు తీసుకెళ్తున్నారు? మొన్నటి నుంచి రాధే తీసుకెళ్తుందండి. అది అసలు సంగతి. అయినా రాత్రి ఎందుకు పంపిస్తున్నావు? ఇంట్లో తనకేం తోచట్లేదని పాపను స్కూల్కి తీసుకెళ్తే కొంత టైంపాస్ అవుతుందని మాట్లాడితేను. తగుదున్నామంట నువ్వు కూడా సాగనంపావు. ఇప్పుడు చూడు ఏం చేసిందో. ఏమైందండి? ఏమైందా? పాప త్వరలో స్కూల్ మానేసి అమెరికా వెళ్ళబోతుందని వాళ్ళ హెడ్ మిస్ట్రెస్తో చెప్పిందట. మేవంటే మొగుడు పెళ్ళాలం. మేం సినిమాకి వెళ్తే ఆవిడెందుకు వస్తుంది మాతో? ఎందుకు రాదు? పెళ్లి నీతో గిల్లు ఆవిడతా కందా. గిల్లంటే అదే ప్రస్తుతం మీ ఆయన ఆవిడ మధ్య జరుగుతుంది.